అండి. ఎటువంటి బేకింగ్ ఎక్విప్మెంట్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా బేసిక్ స్పాంజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఒక మిక్సీ జార్‌లో హాఫ్ కప్ పంచదారని తీసుకోవాలి. ఇందులోనే 2 కోడిగుడ్లను కొట్టి తీసుకోవాలి. సో, ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకున్న ఈ బ్యాటర్‌ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్‌నే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్లేస్‌లో బటర్‌ని కూడా వేసుకోవచ్చు. హాఫ్ కప్ పచ్చిపాలను కూడా యాడ్ చేసేసుకొని విస్కర్తో అయితే అంతా ఒకసారి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. సో, ఇలా జల్లించుకున్న పిండిని అంతా కూడా ఈ బ్యాటర్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని పిండిని అంతా కూడా ఒకే రొటేషన్లో అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటే ఇంకాస్త మైదాను కూడా వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ వైట్ కలర్ వెనిలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను. ఇలా వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చండి. వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ కోసం నేను ఒక అల్యూమినియం పాత్రని తీసుకుంటున్నాను. సో, ఈ అల్యూమినియం పాత్రని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో స్టాండ్ వేసుకోవాలి. నా దగ్గర స్టాండ్ లేదు. సో, నేను లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాను. అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు కేక్ బేకింగ్ చేసుకునే ఒక ట్రేని తీసుకోవాలి. నా దగ్గర ట్రే అలాంటివి ఏమీ లేవు. నేను అల్యూమినియం పాత్రలోనే కాస్త ఆయిల్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ మైదాని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మిగిలిన మైదాని అయితే సపరేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం కలుపుకున్న బ్యాటర్ని వేసేసుకొని ఒకసారి కిందకి పైకి ట్యాప్ చేసేసుకొని స్టవ్ మీద ఉంది కదా, మూత పెట్టుకున్నాం కదా, ఈ మూత తీసేసుకొని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. అంచులు అనేవి ఎక్కడా కూడా తాకకుండా మిడిల్లోకి సెట్ చేసేసుకొని అయితే మూత పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. నాకు పూర్తిగా బేక్ అవ్వడానికి 35 to 40 మినిట్స్ అయితే పట్టింది. మనం బేక్ అయిందని ఎలా తీసుకోవచ్చు అంటే టూత్పిక్ని ఇలా లోపలికి గుచ్చితే సో, అలా ఏమీ తేమ రాకుండా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇలా బేక్ అయిన తర్వాత సపరేట్ చేసేసుకొని చల్లారాక అడుగున ట్యాప్ చేస్తే ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది. అలా రిమూవ్ అవ్వకపోతే చాక్తో రిమూవ్ చేసుకోవచ్చు. సో, అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. నిజానికి నేను ఇది ఫస్ట్ టైం చేశానండి. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజైతే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే టేస్ట్ చేద్దాము. చాలా మెత్తగా స్పాంజీ లాగా అయితే బాగా బేక్ అయిందండి. చూశారు కదా, నేను ఎటువంటి బేకింగ్ ఎక్విప్మెంట్స్ ఏమీ వాడలేదు. కేక్ని అయితే ఈజీగా బేక్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఆల్ ఇన్ వన్ దక్ష వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.